ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులకు ఉన్నటువంటి సమస్య రైతు బంధు గురించి. అసలు రైతు బంధు వచ్చేనా, అసలు రైతు బంధు గాలికేనా, వస్తాయా రావా? అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే మనకు 5 ఎకరాల వరకు రైతు బంధు పేమెంట్ వచ్చాయండి. మరి మిగతా 6 ఎకరాల నుంచి ఇక 10 ఎకరాల వరకు ప్రభుత్వం వేస్తుందా, లేక మాయమాటల కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారా? దీనికి సంబంధించి చాలా ఫుల్ఫిల్గా క్లారిటీగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారండి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మ్యాటర్లోకి డెప్త్గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సో మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల రైతులందరికీ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం చేరవేయండి. సో మొత్తానికి ఇప్పటికే చాలామంది 65 లక్షల పైచిలకు మందికి రైతు బంధు పేమెంట్ ఇచ్చామని చెప్పేసి, సో జిల్లాల వారీగా రైతు బంధు వివరాలు కూడా తెలియజేశామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. సో ఎనీవే, మనకు వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే, మనకి ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి మే 13వ తేదీన, మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు జూన్ 4న నెక్స్ట్ ఎలక్షన్ కౌంటింగ్ అనేది నడుస్తుంది. సో అప్పట్లోగా రైతు బంధు పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ లేదండి. ఓకే, సో దీనికి ఈసీ కూడా పర్మిషన్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. దీనికి సంబంధించి డౌట్స్, సలహాలు పడాల్సినటువంటి అవసరం లేదు. సో మొత్తానికి రైతు బంధు పేమెంట్ రాలేవు, ఇక రావు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. నిజంగా అదే జరిగింది. సో ఈ యాసంగి సీజన్ ఇక 6 ఎకరాల పై చిలుకున్నటువంటి వాళ్ళు మర్చిపోవాలా? మరి వస్తాయా అనుకుంటే అవి నాకు తెలిసి జూలైలో రావాల్సి ఉంటుంది. ఓకే, జూన్లో లేదా జూన్ చివరి వారంలో వస్తాయి. ఒకవేళ రాని వాళ్ళకు 2 కలిపి ఇవ్వడం అంటే ప్రభుత్వం సాధ్యం కావచ్చు, అది ప్రభుత్వం పైన డిపెండ్ అయి ఉంది. సో మొత్తానికి రైతు బంధు వాయిదా పడిందని చెప్పడంలో సందేహం లేదండి. ఓకే, అందుకోసమే సెపరేట్గా స్పెషల్లీ ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది. మొత్తానికి రైతు బంధు మాత్రం గాలి మాటలకి, ఇక రైతు బంధు వచ్చిన వాళ్ళకే లక్ అని చెప్పుకోవాలి. మిగతా వాళ్ళకి మాత్రం రైతు బంధు పేమెంట్ కాస్త ఆలస్యంగా జూన్ చివరి వారంలో ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇక నెక్స్ట్ జూన్ చివరి నుంచి వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కమ్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. సో నిజంగా ప్రభుత్వం రైతు బంధు ఇవ్వగలుగుతుందా, మరి ఇంతకే ఆపేస్తుందా? మీకు రకరకాల డౌట్స్ రావచ్చు, తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు ఏదన్నా డౌట్స్ వస్తే ప్రతి ఒక్క డౌట్స్ని మీ డిస్ట్రిక్ట్ వైజ్గా కామెంట్ చేయడం ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.